ఏంటమ్మా? అన్నయ్య పిలు. ఇక్కడ టీవీ బాగు చేసి మోటార్ బైక్ మీద ఇప్పుడే వెళ్ళారమ్మా. ఎక్కడికి? రోడ్ నెంబర్ 12, డోర్ నెంబర్ 381/2. ఏ చందు, అన్నయ్య ఎక్కడ? ఇప్పుడే వెళ్ళారమ్మా. ఎక్కడికి? రోడ్ నెంబర్ 85కి అక్కడ నుంచి షాప్కి వెళ్తా అన్నారు. అయితే షాప్ దగ్గర వెయిట్ చేయడమే బెటర్. సినిమాకా? అయ్యో దొంగ దొంగ దొంగ, నా పర్స్ అండి, దొంగ పట్టుకోండి, పారిపోతున్నాడు. అయ్యో నా పర్స్ అండి, దొంగ నా పర్స్ లాక్కొని పారిపోతున్నాడండి, పట్టుకోండి. వా ఫెంటాస్టిక్ సార్. ఇలా కటింగ్లు కొడుతున్నావంటే పర్సనే కాదు నిన్ను కూడా ఎత్తుకుపోతారు. పై పర్స్ తెచ్చుకో. గుండు ఏంటి గురూజీ? వెళ్ళి రేంజ్ పట్రా. ఓకే గురూజీ. బాబు విజయ్, ఏమిట్రా అలా చూస్తావు? చెల్లెలి కోసం, తమ్ముడి కోసం ఎన్నాళ్ళిలా రెక్కలు ముక్కలు చేసుకుంటావు బాబు? కంటికి నిద్ర, పంటికి తిండి లేకపోతే ఒంటికి కష్టం నాయనా అని మనకే గనక అమ్ముంటే ఇలా అడిగేది కదా. ఏమిటే నీ గోల? రిపేర్ చేయాల్సిన టీవీలు చాలా ఉన్నాయి. వేళకి అన్నం తినకపోతే నువ్వు రిపేర్ అయిపోతావు బిగ్ సోదరా. తిను. నువ్వు తిన్నావా? అన్నయ్య నంబర్ 2 వచ్చేసాడు. నెంబర్ 2 ఏంట్లత? బిగ్ బ్రదర్ నంబర్ 1, స్మాల్ బ్రదర్ నంబర్ 2, లిటిల్ సిస్టర్ నంబర్ 3. రవి, నువ్వు టూర్కి వెళ్ళాలన్నావుగా, ఇదిగో డబ్బు. ఏంటే చూస్తున్నావు? ఏం లేదు, ఉమ్మడి కుటుంబం, పండంటి కాపురం, గ్యాంగ్ లీడర్, పచ్చని సంసారం. క్యాసెట్లు కావాలా? ఆహా, ఆ సినిమాలన్నింట్లోనూ బిగ్ బ్రదర్ అంటే నంబర్ 1 ఎంతో కష్టపడి నంబర్ 2 ని చదివిస్తే ఇంటర్వెల్ కి నంబర్ 2 గాడు నంబర్ 1 కి హ్యాండ్ ఇచ్చేస్తాడు. నువ్వు అదే టైపా? రవి, అన్నయ్య మొగుడు వస్తేనే కానీ దీని వాగుడు తగ్గదు. పెళ్లి చేసి అత్తారింటి పంపించాయి. తథాస్తు. విజయబాబు, అమ్మాయిని చూసుకోవడానికి మొన్న చెప్పిన పెళ్లి సంబంధం వారు మంచి రోజు చూసుకుని వస్తామన్నారు. చూడమ్మా, ఏళ్ళు రాగానే సరిపోదు. పిల్లల్ని కనగానే తల్లివి కావు. వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కటింగ్ లేపు. నీకే జీవితంలో ఏ టు జెడ్ అన్ని అనుభవించావు. అది కాదు. పాపం, ఈ పసికందు ఏం అనుభవించిందని అలా నిర్లక్ష్యంగా రోడ్డు మీద వదిలేశావు. నా మాట విను. విన్నాను. భూమికి కొండలు భారం కాదు, తీగకి కాయలు భారం కాదు, తల్లికి బిడ్డ భారం కాదు, కాకూడదు, కారాదు. బాబు, ఈ పాప మా పాప. సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఏంటి, నీ కంటికి నేను బిడ్డల తల్లిలా కనబడుతున్నానా? నేను జీవితంలో ఏ టు జెడ్ అన్ని అనుభవించేసిందనిలా ఉన్నానా? అది భూమికి కొండలు భారం కాదు, తీగకు కాయలు భారం కాదు అంటూ భారీ భారీ డైలాగులతో లెక్చర్ కొడుతున్నావా? నేనన్నది. పైగా కట్టింగులు కొడుతున్నానంటావా? కన్నె పిల్లని పిల్లల తల్లిలా కనబడుతున్నానా నీకు? అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా? కాలేదు. అయితే పిల్లలు కూడా లేదా? కృష్ణ, పరంధామ, వాసుదేవ, విశ్వేశ్వర. పొద్దున్నే విశ్వేశ్వరుని చూద్దామనుకుంటే నీ విశ్వరూపం చూపించమంటే రంగమ్మ. పక్క మించి లేవగానే ఇక్కడే వేసుకోమన్నారు లుక్కు. అక్కడేసుకో. నాయన లార్డు వెంకటేశ్వర స్వామి, చైల్డ్ అయ్యప్ప, తండ్రి బోల్డ్ రామచంద్ర ఈ ఫేస్ కా ఫిగర్ ఇచ్చారు. మీకు అసలు ఉందా అని. సారీ. కాకి ముక్కుకు దొండ పండు అనే మాటను మా దొంటను చూసే కదా పెన్నాలతో రాయించారు. అది ఎప్పుడు ఎవరి కళ్ళల్లో కళ్ళు కలిపేస్తుందో అన్న డౌట్ గుండెల్లో అవుట్లు పేలుస్తుంటే నంబర్ డిస్కు సిండ్రాన్ అనే జబ్బు వచ్చిందని అక్కడ పోలీస్ స్టేషన్ లో లాంగ్ లీవ్ పెట్టి ఇక్కడ బెడ్ పోస్ట్ లో కంటిన్యూ అవుతున్నారు. తండ్రులారా, అక్కలారా, మీరే రక్షించండి. సీతక్క పువ్వు ఇది రంగి జల్లో పెడతాను. నేను సేఫ్.
వస్తానా మీరెక్కడికి మెట్లెక్కి దిగేసరికి లంబర్ డిస్క్ సెంట్రాను నే పోయించుకుంటాలే. నువ్వెందుకు నన్ను పువ్వు పెట్టనిస్తావే? నేను పెట్టుకుంటాను. నేను తెచ్చిన మిల్క్ తాగి మీరు నిగనిగలు ఆడిపోతున్నారు. ఒరేయ్, నా పెళ్ళం నిగల సంగతి నీకెందుకురా? ఈ రోజు నుంచి గిద్దెడు పాలు చాలు. అదేంటండి చెంబు నుంచి గిద్దడికి జారారు? 4 నెలల నుంచి ఆయన డ్యూటీకి వెళ్ళడం లేదు కదా, డబ్బులు లేవు, వద్దులే. పోయించుకోండి, మీకు నాకు మధ్య డబ్బులేటి? మీరు నా పాత ఖాతా. విన్నారా? నా పెళ్ళం వాడికి పాత కాతంట. రంగమ్మగారు వస్తున్నా. ఏంటి? కూరగాయలు తెచ్చా, తీసుకోండి. అబ్బా, చింత లేతగా ఉండు. 2 పుట్ల పనికొస్తుంది. పొద్దునే సాయంత్రం తినొచ్చు. అవును, ఎంత కొన్నా? కొంతమా చెత్త మార్కెట్ లో కొన్నాను అనుకుంటున్నారా? నరసింహం గారు కూడా పాకి పీకి తెచ్చా. ఒరే నా పింకిరు. ఇది సరే, అది తెచ్చావా? తెచ్చా. అబ్బా, ఇప్పుడొద్దు, ఒక పావు గంట అయ్యాకరా. ఎందుకు? నాకేమో వంకాయలంటే ప్రాణం. ఆయన కోపం, వండనివ్వరు తిననివ్వరు. అందుకని ఆయన హాస్పిటల్కి వెళ్ళాక నీ వండుకు తింటాను. నీకు కూడా కొంచెం పెడతలే. అలాగే నేనడి వెళ్తానురా, వెళ్తాను. ఏంట్రా నువ్వు నా పెళ్ళతో? ఇక్కడ నా కాపురం తింబర్ తీసుకెళ్ళిపోతుంది. నీ పెనుమిటి ఈ పెనుమిటి పెళ్ళానికి లైన్ వేస్తున్నాడు, అందుకే లాటితో కొడుతున్నాడు. నీ పెళ్ళాం దగ్గర ఉన్నావు, నా దగ్గర లేవు. అందుకే ఓ ఆశలు పెట్టుకున్నాడు. అయినా రోజు అనుమానించే మోడితే ఎట్టా కాపురం చేస్తున్నావమ్మా? నువ్వు ఇంటికి పదా, నీ పని చెప్తాను. చచ్చినోడా. అమ్మా, నేను చచ్చిన సరే వాడితో కాపురం చేయను. అమ్మాయి కాపురం చేయనంటుంది, బలవంతంగా ఎలా చేయిస్తాం? చేయకపోవడానికి కారణం ఉండాలిగా అత్తయ్య గారు. కారణం మీకు తెలీదా? అమితాబ్ బచ్చన్ సినిమాలకు తీసుకెళ్ళమంటుంది. రోజు అమితాబ్ బచ్చన్ సినిమాలేనా అన్నాను. తప్పున్నారా? మరి అప్పుడైతే నా ఫినాన్స్ ఇచ్చిందిరే కదమ్మా. మా ఆవిడ పేరు చెబితే మా ఊళ్ళోనే కాదు, ఆంధ్రదేశం మొత్తం మీద ఏ ఒక్క పనివాడు రాడు, ఉండడు. నా ప్లేట్లు ఎవరు తిన్నారు? నా ప్లేట్లు ఎందుకు పెట్టా? నేను పెట్టలేదు, మా ఆమె తీసుకున్నారు. ఆవిడ తీసుకుంటే నువ్వేం చేస్తావు? ఏమిటా అప్పుడు? ఇప్పుడు అమ్మాయి ఏమన్నా ఎవరో చేసిన తప్పు నన్ను తిట్టారేటమ్మా? పెట్టలేదు, కోటా కూడా నీకు ఇష్టమైతే ఉంది, అది పోవచ్చు. నేను చెబితే అంత అమ్మాయి చెప్పిన అంతే ఇంట్లో. చూడు బాబు, పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని మందలించడం పోయి ఆ తల్లి వాళ్ళని మరింత గారం చేసి మరింత నాశనం చేస్తుంది. అమ్మా 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 అమ్మా, ఏమా ముందు ఆ గాడిని ఇంట్లోంచి పంపిస్తారా? ఏ గాడిదమ్మా? ఇంకెవరు? ఆ డ్రైవరు. ఏం జరిగిందమ్మా? ఏం చేశాడా? కాలేజ్ వదిలిపెట్టిన తర్వాత ఎంతసేపు అక్కడ పడి ఉండాలి? కాలేజీలో ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను మాత్రం దిక్కులేని దాల్లాగా, గతిలేని దాల్లాగా, అడుక్కునే దాల్లాగా, బజార్ దాల్లాగా అక్కడ పడి ఉండాలా? అంతకాలం నీకేం పట్టిందమ్మా? అసలు డ్రైవర్ గాడే అయ్యాడు అని ఎవరికి తెలుసు? ఇవాళ బస్సులు కూడా స్ట్రైకు. అంత దూరం నుంచి నడిచి వచ్చాను. నా అమ్మ, నా తల్లి, అంత దూరం నుంచి నడిచి వచ్చావమ్మా? లేకపోతే ఎగురొచ్చాననుకుంటున్నావా, విమానంలో వచ్చాననుకుంటున్నావా? ఆహా, అయితే వీడికి ఎంత పొగరు బలిసి. ఎరా రే దునపదా, ఇంకొక క్షణం నువ్వు ఇంట్లో ఉంటారు లేపా. నేనెందుకు వెళ్ళాలి? నేనేం చేశానండి? దీన్ని కాలేజీ నుంచి తీసుకురావాలని నీకు తెలీదు? దానికి నన్ను ఏం చేయమంటారండి? అయ్యగారిని అడగండి. ఎవరా అయ్యగారు? మా అన్నయ్య గారేనండి, మీ మూడు గారు. అదిగోనే వచ్చేసారండి. ఏమయ్యా, నీకు కారు కావాల్సి వచ్చిందా? అది కాదే, అమ్మాయిని కాలేజీ నుంచి తీసుకురావాలని నాకు తెలియదు. అప్పుడే చెప్పాను కదండి. ఎప్పుడు చెప్పావు? దిగిన తర్వాత చెప్పావు. మీ అమ్మగారు అయ్యగారు కారు ఎక్కిన తర్వాత ఓహో, వారి అమ్మగారు అయ్యగారు ఎక్కి తిరగడానికి వెళ్ళిందా కారు? ఎక్కడ తీసుకెళ్ళావయ్యా? షికార్కా? అది కాదే, ఇవాళ డాక్టరు నాన్నకి కళ్ళు. ఓహో, ఇప్పుడు ఆయనకి కళ్ళు వచ్చి ఏ మూల ఇంట్లో ఏముందో, ఏ గుట్లో ఏముందో, ఏ పెట్లో ఏముందో తడివి చూసుకోవాలన్నమాట. ఆటంటాను. అదేమిటి అలా మాట్లాడతావు? నాకు గుర్తులేదే. ఎందుకు గుర్తుంటుంది? మీ వాళ్ళు మీ పనులే గుర్తుంటాయి, మా పనులు ఎందుకు గుర్తుంటాయి? విన్నావుంటే అమ్మా, వాళ్ళ బోరాబు గారు మోటెట్టుకున్న కారు కాదు, వాళ్ళే ఎక్కి వాళ్ళే తిరిగి కొలుకుతూ ఉంటారు.